అనంతపురం నగరంలో మెప్మా ఆధ్వర్యంలో ఇవాళ ఆర్పీలకు ట్యాబ్లు పంపిణీ చేశారు. అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, మెప్మా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 720 మంది ఆర్పీలకు ట్యాబ్లు మంజూరు కాగా అనంతపురం నగరంలో 120 మందికి ఇవాళ ఎమ్మెల్యే దగ్గుపాటి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ మెప్మాలో ఆర్పీలు గతంలో అన్ని మాన్యువల్ గా తమ పని చేసేవారని ఇప్పుడు ట్యాబ్ల ద్వారా డిజిటలైజేషన్ అవుతుందని, పని వేగవంతంగా సులభంగా మారుతుందన్నారు. కమిషనర్ బాలస్వామి మాట్లాడుతూ గతంలో ఆర్పీలు మహిళా సంఘాలకు సంబంధించిన అంశాలు పుస్తకాలు రాసేవారని ఇప్పుడు ట్యాబ్లు ఇవ్వడం వలన వారి పని సులభతరం అవుతుందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో దూసుకుపోతా ఉంది. వీరికి తోడుగా నారా లోకేష్ గారు వాట్సాప్ ద్వారా అనేకటువంటి ఒక యాప్ ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకలాపాలు చేసుకోవడం కానీ, ప్రభుత్వం నుంచి మన సహాయ సహకారాలు పొందడం కానీ వాట్సాప్ ద్వారా ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ మనం ప్రవేశపెట్టి ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఈరోజు మనకు పేరు ప్రకారం తీసుకొచ్చినటువంటి రాష్ట్రంగా మనము గౌరవపడాలి. ఈరోజు పట్టణ పేదరిక నిర్మూలన కోసం ఆర్పీలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,000 మంది పైచులకు ఆర్పీలు ఉన్నారు. అనంతపురం పట్టణంలో 120 మంది పైచులకు ఇక్కడ పనిచేయడం జరుగుతోంది. వారందరికీ కూడా డ్వాక్రా గ్రూప్ మహిళల యొక్క పేమెంట్లు కావచ్చు, లేకపోతే సంబంధించినటువంటి బ్యాంకు కార్యకలాపాలు కావచ్చు, ఈ ట్యాబ్ ద్వారానే అక్కడికక్కడే కూర్చొని వాళ్ళు ఉన్నటువంటి స్పాట్ ద్వారానే బ్యాంకులకి రికమెండ్ చేయడం కానీ, బ్యాంకుల్లో జమ చేయడం కానీ కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో ఈరోజు అందరూ కూడా ఉచితంగా ఈ ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడే చూస్తున్నాం, బ్యాంకులకు వెళ్ళి వీళ్ళు సబ్మిట్ చేయాలన్నా లేకపోతే పేమెంట్ చేయాలన్నా రకాల ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి స్పాట్లో చేయడం వల్ల వెంటనే అక్కడ ఉన్నటువంటి జమ ఏదైతే డబ్బులు కలెక్ట్ చేస్తారో అది వెంటనే బ్యాంకులో అకౌంట్లోకి వెళ్ళిపోయేది పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ విధంగా డిజిటలైజేషన్ ఎక్కువగా ఉపయోగించుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా దూసుకువెళ్ళిపోతున్న ఆంధ్రప్రదేశ్ 2047కి 100 సంవత్సరాల స్వాతంత్ర దినం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విజన్ 2047ని గౌరవ మోడీ గారు అదేవిధంగా నారా చంద్రబాబు గారు ఇద్దరు సంయుక్తంగా ఇండియా ప్రభుత్వ కూటమిలో ఈరోజు అనేక రంగాల్లో ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మెప్మా ఆధ్వర్యంలో దాదాపు 120 ట్యాబ్లు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఈ మెప్మా ఆధ్వర్యంలో దాదాపు స్టేట్ మొత్తం మీద 7,000 పైచీలకు ఈరోజు ట్యాబ్లు మా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా అనంతపురం జిల్లాలో 720 ట్యాబ్లు వచ్చాయి. దాంట్లో మా అనంతపురం నియోజకవర్గానికి 120 ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మహిళా వ్యవస్థ ఇంత బలంగా ఉందంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే కారణం. గతంలో చేసిన సంస్కరణ వల్ల ఈరోజు మహిళ బయటికి వచ్చి ధైర్యంగా ఈ కార్యక్రమాలను జరుగుతూ ఉంది. అనేకమైన సంఘాలు అయితేమి, అలాగే మెప్మాలో అయితేమి ప్రతి ఒక్కరూ ఈరోజు 2047లో భాగంగా ప్రతి ఒక్కరు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ బయటికి రావాలని చెప్పేసి ఈ మా నాయకుడు ముఖ్యమంత్రి గారు ఈ సంస్కరణలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఈ ట్యాబ్లు లేనప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంక్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ చేసుకునేవాళ్ళు కాదు. ఈ డిజిటలైజేషన్లో భాగంగా వీళ్ళకు ఉచితంగా దాదాపు ఒక్కొక్క ట్యాబ్కి 30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రీగా ఆర్పీలకి ఇవ్వడం పంచడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే డిజిటలైజేషన్ వ్యవస్థను బలపడాలని, దూరం చూపుతో అంటే టైం వేస్ట్ కాకూడదని, ఎక్కడికెక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరగాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే గత వారంలో తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంటింటికి మేము ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే పిల్లలకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. 2,000 రూపాయలు 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చి 2,000 రూపాయలు నారా లోకేష్ గారు తీసుకున్నారని చెప్పేసి ఒక కామెంట్ చేస్తూ ఉన్నాడు. గతంలో మీరు 13,000 రూపాయలు ఇచ్చి 2,000 రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి చేర్చుకున్నారు. కానీ నీ మాదిరి మా నాయకుడు వచ్చినాడు కాదు. మా నాయకుడు ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చినాడు, ఒక క్రమశిక్షణ గల కుటుంబం నుంచి వచ్చినాడు మా నారా లోకేష్ గారు. నీ మాదిరి 10th క్లాస్ పేపర్లు దొంగ కాపీలు కొట్టి
చదివి దొంగ డిగ్రీలు తెచ్చుకొని చదివేవాడు కాదు. మా నాయకుడు నారా లోకేష్ గారు హార్డ్వర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసి వచ్చినోడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఈరోజు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నాం. దేనికంటే ఇది 2,000 రూపాయలు అనేది పాఠశాలకి డెవలప్మెంట్ కోసం కలెక్టర్ అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు ఆ తల్లికి వందనం పేరుతో వేసిన డబ్బులు ఇంటింటికి వెళ్ళి తల్లులను అడుగుతూ ఉంటే చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. గతంలో మీరు కేవలం 42 లక్షలు మాత్రమే ఇచ్చారు. కానీ ఈరోజు మేము 67,27,000 మందికి ప్రతి ఇంటింటికి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది ఇచ్చారు. అలాగే 1వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కొత్తగా చేరే వాళ్ళకి జూలైలో దాదాపు 11 లక్షల మందికి పెండింగ్ ఉన్నాయి. అవి కానీ జూలైలో కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.